అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ముంబై పర్యటనలో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి మంత్రి దుర్గేష్ తీసుకున్న చర్యలను అభినందిస్తూ శభాష్ దుర్గేష్ వెల్డన్ అని సీఎం పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఎక్స్పోలో ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని విశాఖపట్నంలో 100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్కును ఏర్పాటు చేయడానికి ముందడుగు పడింది అని తెలిపారు. అలాగే అమరావతిలో భారీ క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేసి దాన్ని గ్లోబల్ క్రియేటివ్ హబ్గా అభివృద్ధి చేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మాట్లాడారు ఈరోజు వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటన్నిటిలో కూడా ఎలా చేస్తారు అనేది కూడా మాట్లాడారు సార్. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more MOU చేశారు మనవాళ్ళు. వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తున్నాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఏ బిగ్ వే. ఆంధ్రాలో they can prepare content, they will provide that content for global also. మన దగ్గరే కాకుండా దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ది ఫ్యూచర్. గుడ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. దాన్ని ఇంకా డబ్బుల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా బాగా తీసుకెళ్ళాలి మనం. అలాగే సార్. ఎక్కడికక్కడ మీరు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా